వైఎస్ జగన్ హయాంలో విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మరోసారి చాటి చెప్పారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. తెలుగును కాపాడాలని చెబుతున్న వాళ్ళు చంద్రబాబు మనవడిని ఎక్కడ చదివిస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి మనవడికి ఉప ముఖ్యమంత్రి పిల్లలకు ఇంగ్లీష్ చదువులు కావాలి, పేదలు తెలుగులో చదువుకోవాలా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ ఏముంది, యూట్యూబ్లో నేర్చుకోవచ్చని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆయన పిల్లల్ని ఎందుకు యూట్యూబ్ స్కూల్లో చేర్పించలేదని ప్రశ్నించారు కంచె ఐలయ్య. అంబేద్కర్ ఆశయ సాధనపై చర్చించేందుకు విజయవాడలో నిర్వహించిన మేము సైతం కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు కంచె ఐలయ్య. అది అదృష్టవశాత్తు మరి ఏదో ఒకందుకు మీ రాష్ట్రంలోనే ఒక విప్లవాత్మక నిర్ణయము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసిపోయింది. అది ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. దానికి తోడు అమ్మఒడి, దానికి తోడు కాలేజ్ ఫీజు రీఎంబర్స్మెంట్, మిగతా ఏం జరిగినాయి వేరే విషయం. కానీ ఇవి ఈ దేశాన్ని సమూలంగా మార్చేటి. మనము తెలుగును కాపాడవలెను, అవును కాపాడవలెను. కానీ ఎవరు కాపాడవలెను? ఆయన మనవని పేరు ఏంటది? దేవాంశకి ఇంగ్లీష్ ఎందుకే? ఆ పిల్లగాన్ని ఏ స్కూల్లో పెట్టి చదివిస్తున్నారు? జస్టిస్ రమణని అడగండి, ఒకసారి చూసి రమ్మనండి. బుద్ధప్రసాద్ని అడగండి. ఆయనని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పెట్టి ఇంగ్లీష్లోనే చెస్ వరల్డ్ ఛాంపియన్ చేసే ట్యూటర్ను పెట్టి, అది ఆడిండో లేదో ఆల్రెడీ వరల్డ్ని గెలిచినట్టు చెప్పి టీవీలలో పెట్టి, అంటే అంటే మీ 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 డ్రామా ఎవరికి అర్థమవుతలేదా? ఇదేమి డ్రామా ఆడుతున్నారు? మీ పిల్లలందరికేమో ఇంగ్లీష్ మీడియం, మీ ముఖ్యమంత్రి మన్మనికి ఇంగ్లీష్ మీడియం, ఉప ముఖ్యమంత్రి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం. ఆయనకు ఒక నాటకం తప్ప ఇంకేం అర్థం వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. ఆయన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటాడు. ఇంగ్లీష్ ఏమున్నదండి, యూట్యూబ్ మీద నేర్చుకోవచ్చు అంటుంది. మరి నీ పిల్లలు ఎక్కడ పెట్టినావు? యూట్యూబ్ స్కూల్లో పెట్టరాదు? అది అదృష్టవశాత్తు మరి ఏదో ఒకందుకు మీ రాష్ట్రంలోనే ఒక విప్లవాత్మక నిర్ణయము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసిపోయింది. అది ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. దానికి తోడు అమ్మఒడి, దానికి తోడు కాలేజ్ ఫీజు రీఎంబర్స్మెంట్, మిగతా ఏం జరిగినాయి వేరే విషయం. కానీ ఇవి ఈ దేశాన్ని సమూలంగా మార్చేటి. మనము తెలుగును కాపాడవలెను, అవును కాపాడవలెను. కానీ ఎవరు కాపాడవలెను? ఆయన మనవని పేరు ఏంటది? దేవాంశకి ఇంగ్లీష్ ఎందుకే? ఆ పిల్లగాన్ని ఏ స్కూల్లో పెట్టి చదివిస్తున్నారు? జస్టిస్ రమణని అడగండి, ఒకసారి చూసి రమ్మనండి. బుద్ధప్రసాద్ని అడగండి. ఆయనని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పెట్టి ఇంగ్లీష్లోనే చెస్ వరల్డ్ ఛాంపియన్ చేసే ట్యూటర్ను పెట్టి, అది ఆడిండో లేదో ఆల్రెడీ వరల్డ్ని గెలిచినట్టు చెప్పి టీవీలలో పెట్టి, అంటే అంటే మీ 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 డ్రామా ఎవరికి అర్థమవుతలేదా? ఇదేమి డ్రామా ఆడుతున్నారు? మీ పిల్లలందరికేమో ఇంగ్లీష్ మీడియం, మీ ముఖ్యమంత్రి మన్మనికి ఇంగ్లీష్ మీడియం, ఉప ముఖ్యమంత్రి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం. ఆయనకు ఒక నాటకం తప్ప ఇంకేం అర్థం వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. ఆయన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటాడు. ఇంగ్లీష్ ఏమున్నదండి, యూట్యూబ్ మీద నేర్చుకోవచ్చు అంటుంది. మరి నీ పిల్లలు ఎక్కడ పెట్టినావు? యూట్యూబ్ స్కూల్లో పెట్టరాదు?